నమః. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, పూజ ఎలా చేసుకోవాలి, నియమాలు ఏంటని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అసలు మామూలుగా మనం కార్తీక మాసంలోనే ఏం చేస్తాం అంటే శివారాధన చేస్తాం. కానీ శ్రావణ మాసం అంతా కూడా నక్తం ఉండి సాయంత్రం రుద్రాభిషేకం చేస్తారు. తెలుసా, మనకి స్కాంద పురాణంలో కనిపిస్తుంది ఈ విషయం. ప్రతిరోజు నక్తం ఉంటారు. అది మీరు ఉండగలిగితే మాత్రమే. ఉండలేని వాళ్ళు హాయిగా శ్రావణ మాసంలో పొద్దున్నేమో లక్ష్మీ ఆరాధన చేయండి, సాయంత్రం ఏమో పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోండి. ఇలా నెల్లాళ్ళు చేస్తే భగవంతుడి అనుగ్రహం మనకు ఉంటుంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో శ్రావణ సోమవారం వ్రతం చేస్తారు. ఈ 4 వారాలు వస్తే 4 వారాలు, లేదు అంటే 5 వారాలైనా సరే ఆ రోజు నక్తం ఉండి, అంటే నెల్లాళ్ళు ఉండలేకపోయినా శ్రావణ సోమవారాల్లో పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం రుద్రాభిషేకం చేయించుకుని అప్పుడు భోజనం చేస్తారు. ఇంకా మంగళవారాలు, శుక్రవారాలు పూజ అందరూ చేసుకుంటారు కదా, దాని గురించి నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలానే ఆదివారాలు ఏం చేస్తారంటే సూర్యుడికి అర్ఘ్యం ఇస్తారు. సూర్యుడికి ఆరాధన శ్రావణ మాసంలో మాత్రమే కాదు, ప్రతి నిత్యం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ప్రత్యక్ష భగవానుడు కదా సూర్యుడు, ఆయనకి ప్రతిరోజు నమస్కారం చేసుకోవడం అలవాటు చేసుకోండి. కనీసం ఈ శ్రావణ మాసంలో గాని మాఘ మాసంలో గాని పోని కనీసం ఆదివారాలైనా సరే సూర్యుడికి నమస్కారం చేసుకోండి. అయితే నియమాలు ఏం పాటించాలి అని అడుగుతారు. ప్రతిదానికి నియమాలు ఒకటే. ఏ పూజకైనా ఏ వ్రతానికైనా సరే మనం కోరికతో చేసుకుంటే ఈ నియమాలు పాటిస్తామని అనుకుంటా నియమాలు పాటించాలి. లేదు ఈ శ్రావణ మాసం నెల్లాళ్ళు హాయిగా చక్కగా మేము పూజ చేసుకుంటాము, మేము ఏ నియమాలు పాటించలేము, కానీ మా ఇంట్లో మాంసాహారం మాత్రం వండకుండా ఉండడం కుదరదు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అని కొంతమంది అడుగుతూ ఉంటారు. మీరు పొద్దున్నే ఎలాగో పూజ చేసేసుకుంటారు కదా, చేసేసుకున్న తర్వాత వాళ్ళకి ఆహారం ఏది కావాలో వండి పెట్టేయండి, మీరు తినడం మానేసేయండి, మళ్ళీ హాయిగా సాయంత్రం చక్కగా స్నానం చేసేసి అభిషేకం చేసుకోండి, అంతే. దాని గురించి మన ఇంట్లో గొడవ పడవలసిన అవసరం లేదు కదా. మీరు తినరు, వాళ్ళు వండి పెడతారు. ఒకవేళ వండినా మీరు దీపారాధన చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మరి నిత్యం తలస్నానం చెయ్యాలా? ఆడవాళ్ళు నిత్యం తలస్నానం చెయ్యక్కర్లా. పండుగల్లోనూ ఈ పుట్టినరోజు సమయాల్లోనూ అప్పుడు మాత్రం తలస్నానం చేస్తే సరిపోతుంది. అలాగే ఈ వ్రతాలు అవి చేసుకున్నప్పుడు అది ఎలాగో చేస్తారు. నిత్యం చేయవలసిన అవసరం లేదు. నిత్య దీపారాధనకి కూడా నిత్యం తలస్నానం చేయవలసిన అవసరం లేదు. మరి బ్రహ్మచర్యం పాటించాలా? ప్రతిదానికి బ్రహ్మచర్యం పాటించాలని ఉండదు కాబట్టి ఆ గొడవే లేదు. హాయిగా మీరు మనస్ఫూర్తిగా మీరు పూజ చేసుకోండి. ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మీరు పూజ చేసుకున్నారు అనుకోండి, ఇంట్లో సగం గొడవలు రావు. ప్రతిదానికి మీరు ఏదో ఒకటి చెప్తున్నారు అనుకోండి కారణం, అవతల వాళ్ళకి కూడా కోపం వస్తుంది కదా. అప్పుడు ఏమంటారు, నువ్వు మనం చేసే పూజకి గండి కొట్టేస్తారు. కాబట్టి అటు నుంచి మనకి ఎటువంటి గొడవ ఏమీ రాకుండా ఉండాలి అంటే వాళ్ళకి ఏదైతే ఇబ్బంది అని అనుకుంటున్నారో వదిలేసాము అనుకోండి, ఇంకెటువంటి గొడవ రాదు. కాబట్టి మనం పాటించగలిగితే పాటించండి. పాటించలేకపోయాం కాబట్టి మేము పూజ మానేస్తామని మాత్రం దయచేసి అనుకోద్దు. మీరు పాటించలేకపోయినా సరే పూజ మాత్రం మీరు మానద్దు. ముఖ్యంగా ఈ శ్రావణ మాసం ప్రతిరోజు పొద్దున్నే లేచి ఈ సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం నేను చెప్తూ ఉంటాను కదా, సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ శ్లోకంతో మీరు పొద్దున్నే పూజ చేసుకోండి. షోడశోపచార పూజా విధానం రాని వాళ్ళు కూడా ఇదే శ్లోకంతో మొత్తం 16 ఉపచారాలతో పూజ చేసేయచ్చు. నేను కింద లింక్ ఇస్తాను, మీరు ఒకసారి చూడండి, మీకు అవి బాగా అర్థమవుతుంది. సాయంత్రం ఏమో అభిషేకం చేయించుకోండి. ఒకవేళ ప్రతిరోజు మేము అభిషేకం చేసుకోలేము అని అనుకుంటే కనీసం ఈ శ్రావణ మాసంలో నియమం తప్పకుండా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి అక్కడ రుద్రాభిషేకం చేయించుకోండి. ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు చేయించుకోండి. ఒకవేళ మీకు చేయించుకోవడం కుదరకపోతే చెప్పాను కదా, ఈ శంకర మఠంలో తాడేపల్లిగూడెంలో వాళ్ళు చేస్తారని చెప్పి శ్రావణ మాసంలో అభిషేకం కోసం అని చెప్పి మీరు ప్రత్యేకంగా మెసేజ్ పెడితే చేస్తారు. అక్కడ మీరు మామూలుగా మెసేజ్ పెట్టేసి మాకు రిషీట్ రాలేదు అంటే కుదరదు. మీకు ఏది కావాలనుకుంటున్నారో, మీరు ఎలా చేయించుకోవాలని అనుకుంటున్నారో అక్కడ మీరు గనక వివరాలన్నీ చెప్తే వాళ్ళు చేస్తారు. శ్రావణ మాసంలో మీరు ఖచ్చితంగా ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు చేయించుకోండి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అప్పుడు మీరు అంటారు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం అంటే కనకార్షం కృషిస్తుందా అండి అని కాదు. మనకి ఏదైతే ఇబ్బంది ఉందో, మనకి ఏదైతే ఆటంకం వస్తుందో దాన్ని తొలగించే మార్గం మనకు అమ్మవారు చూపిస్తారు. అంతకంటే మనకు కావాల్సింది ఏమని చెప్పండి. మన ప్రయత్నం మనం చేస్తూ భగవంతుడు పాదాలు పట్టుకుంటే భగవంతుడు పలుకుతాడు అనే నమ్మకాన్ని మనం వదిలిపెట్టేశాం కాబట్టి ఆయన పలకరు, అంతే. మరి మాకు ఆనవాయితీ లేకపోతే ఎలాగా? ఆనవాయితీ లేదు, మీరు చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, చక్కటి మార్గం ఉంది. పొద్దున్నే మీరు దీపారాధన చేసేసుకోండి. ప్రతిరోజు మీరేమో గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టి నమస్కారం చేసుకోండి.
మరి స్తోత్రాలు శ్లోకాలు ఎలా చదువుకుంటాం? మరి దేవుడి దగ్గర కూర్చుని మా ఇంట్లో వాళ్ళేమో చేసుకునేవారు. దానికి మార్గం ఉంది. శ్రీమాత్రే నమః అనవచ్చు కదా, నమశివాయ అనవచ్చు కదా, వాసుదేవ అనవచ్చు కదా. ఈ మూడునే మంత్రాలుగా భావిస్తూ మీరు వంట చేసుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు, నుంచునేటప్పుడు మీ ఇష్టం. మీరు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ 3 వదలకుండా అలా స్మరణ చేసుకోండి. అదే పూజ. మీకు స్తోత్రాలు వస్తే స్తోత్రాలు చదువుకోండి, శ్లోకాలు వస్తే శ్లోకాలు చదువుకోండి. లేదు అంటే కనీసం ఈ నామాలైనా చేసుకోండి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ ఆరాధనతో పాటు శివారాధన కూడా చేయండి. ప్రతి నిత్యం పరమేశ్వరుడు నామాన్ని స్మరణ చేసుకుంటూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఈ నామాన్ని చేయండి. ఇది చేస్తే మనకి ఎన్నో అడ్డంకులు తొలగిపోతాయి. మరి శ్రావణ శుక్రవారం పూజ చేసుకోవాలంటే ఎలాగా? శ్రావణ శుక్రవారం పూజ చేసుకోవాలి అని అనుకుంటే ఎవరైనా పండితుడిని పిలిపించుకుని బ్రహ్మస్థానంలో కూర్చోబెట్టి చేయించుకోండి. ఎందుకంటే వేద ప్రోక్తంగా చేయించుకుంటే ఆ చుట్టూ ఉండే తరంగాలు మనకి శక్తినిస్తాయి, మనకి ఎనర్జీని ఇస్తాయి. ఒకవేళ ఎవరు దొరకలేదు అని అనుకోండి, మీకు వరలక్ష్మి వ్రతకథ పుస్తకాలు దొరుకుతాయి కదా, హాయిగా తెచ్చుకుని మీరు వినాయక చవితి ఎలా అయితే చేసుకుంటారో ఈ వరలక్ష్మి వ్రతకథను కూడా అలాగే చేసుకుని పూజ చేసుకోండి. కలసం పెట్టాలా? కలసం ఆనవాయితీ ఉంటే కలసం పెట్టుకోండి. ఆనవాయితీ లేదు అని అనుకుంటే చక్కగా ఫోటో పెట్టుకుని మీరు పూజ చేసుకోండి. మరి మాకు అసలు చదవడం కూడా రాదు, ఏం చేయాలి? ఇందాక చెప్పాను కదా, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని అదే చదువుకుని 16 ఉపచారాలు చేసేసుకోండి. మాకు అది కూడా రాదు అంటారా? చక్కగా పూలు తెచ్చుకోవడం వచ్చు కదా, ఆ పూలు తెచ్చుకొని ఒక్కొక్క పుష్పాన్ని పెడుతూ, అమ్మా నీకు ఈ పచ్చటి పుష్పం పక్క ఈ ఎర్రటి పువ్వు పెడితే ఎంత బాగుందమ్మా, నువ్వు ఎంత అందంగా ఉన్నావే, నువ్వు ఇంత అందంగా ఉంటావు నేను కల్లో కూడా ఊహించలేదే అని అక్కడ కూర్చుని మీరు అమ్మవారితో మాట్లాడండి. అదే పూజ. మీరు ఎంతసేపు మాట్లాడతారో అంతసేపు మాట్లాడండి. తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పణ చేసండి. అవి చేయగలరు కదా, అవి చేసేయండి. అదే పూజ. సాయంత్రం మళ్ళీ లక్ష్మీ ఆరాధన చేసి ఆ రోజు సాయంత్రం ఏం చేస్తారంటే ముత్తైదువులకి మీరు తాంబూలం ఇవ్వండి. కాస్త శనగలు ఎలాగో నానబెడతారు కదా, నానబెట్టేటప్పుడే కాస్త పసుపు వేసి నానబెడతారు. సాయంత్రం ఏం చేస్తారు, చక్కగా శనగలు తీసేసి తమలపాకు లేతవ తీసుకుని శుభ్రంగా తుడిచేసి వక్క, దక్షిణ, పండు, ఈ శనగలు వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చి తాంబూలం ఇచ్చేసి ముత్తైదువుల కాళ్ళకి నమస్కారం చేసుకోండి. వాళ్ళ ఆశీర్వచనం చేస్తారు. మన పూర్వీకులు ఈ ఆచారాలన్నీ పెట్టింది పని పాట లేకో తిన్నదరగడానికో కాదు. ఈ తాంబూలాలు కూడా తిన్నదరగడం కోసం కాదు వాళ్ళు పెట్టింది. ప్రతి దాని వెనక ఒక కారణం ఉంది. నేను ఈ తాంబూలం వెనక ఉన్న కారణాన్ని కూడా నేను మీకు చెప్తాను. చాలా పెద్ద వీడియో ఇదే అయిపోతుంది కాబట్టి నేను మీకు ఇందులో చెప్పట్లేదు. కాబట్టి మనం ఏదైనా పూజ చేశాము అంటే తాంబూలం ఇవ్వాలి, దక్షిణను కూడా అందులో సమర్పణ చేసుకోవాలి. అది మీ స్థితిని బట్టి. సరే, ఈ శుక్రవారం నాడు పూజ అయిపోయింది కదా, మరి శనివారం నాడు శ్రావణ శనివారం కూడా మీరేం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపారాధన చేయండి. దానికి ఏం పెద్ద కష్టపడక్కర్లా. పచ్చి వరిపిండి ఉంటుంది కదా, అందులో ఈ పటికి బెల్లం ఉంటుంది కదా, దాన్ని శుభ్రంగా పొడి చేసేసి అందులో కలిపేసి కాస్త ఒక బొట్టు ఆవు నెయ్యి వేసి అందులో ఒత్తి వేసి దీపారాధన వెలిగించండి. శ్రావణ మాసంలో మనం చేసే ఏదైతే ఆరాధన ఉంటుందో అది మనల్ని కాపాడుతుంది. ప్రతిరోజు మనం మాట్లాడుకునే మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకుంటామా? ఎందుకు పెట్టుకుంటాం? మనం మాట్లాడుతున్న కొద్దీ, మనం వాడుతున్న కొద్దీ అందులోంచి బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది కాబట్టి కదా. మరి ప్రతిరోజు మనకి తెలుసో తెలియకో ఎన్నో చేస్తూ ఉంటాం. మనలోంచి పాజిటివ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. మరి దాన్ని ఛార్జ్ చేసుకోవడం ఎలాగా? దాన్ని ఛార్జ్ చేసుకోవటమే పూజ. దాన్ని ఛార్జ్ చేసుకోవడమే భగవన్ నామస్మరణ. దాన్ని ఛార్జ్ చేసుకోవడమే సత్ప్రవర్తన, ధర్మం తప్పకుండా సత్యాన్ని మాట్లాడటం. పూజ అంటే భగవంతుడి కోసమో ఎవరి కోసమో కాదు చేయడం, మన కోసం. మన బ్యాటరీ ఏదైతే డిశ్చార్జ్ అయిపోతుందో ఆ బ్యాటరీని మనం ఛార్జ్ చేసుకునే ఒక ప్రక్రియ అది. సరే, మీరు ఇన్ని చెప్తున్నారు, ఇంట్లో ఏమో పూజ చెయ్యొద్దు అంటారు, ఎలాగా అంటారు. మీకు నాయనార్ల కథలు తెలుసు కదా, అందులో ఒక నాయనారు పూజ చేసుకోవడానికి వీలైన పరిస్థితికి వచ్చేస్తాడు. ఎందుకంటే ఆ రాజు ఎవరైతే శివారాధన చేస్తారో వాళ్ళని దండిస్తారనమాట, శిరశ్ఛేదం చేసేమంటారు. ఈ నాయనారు ఏం చేస్తారు, పూజ చేయందే భోజనం చేయరు. మరి ఎలాగా? ఆయన ప్రతి నిత్యము అలా శివాలయానికి వెళ్తూ అక్కడ శివాలయం మీద, ఆ శివలింగం మీద రాళ్లు వేస్తారు అన్నమాట, చేతిలో రాళ్లు పట్టుకుని. చూసే వాళ్ళందరూ అంటారు పూజ చేయకపోతే చేయబోయాడు గాని శివలింగం మీద రాళ్లు సురుతున్నాడు ఏంటి అని అనుకుంటారు బయట వాళ్ళు.
కానీ తన మనసులో ఏమనుకుంటాడు తెలుసా, శివ నీకు తెలుసు కదా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను, కానీ నీకు పూజ చేయకుండా నేను ఉండలేనే, అందుకే ఈ రాళ్లు విసురుతున్నాను, కానీ ఇవి రాళ్లు కావయ్యా, నేను రాళ్లు విసిరితే నీకు దెబ్బ తగిలేస్తుందా, తగలదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఇలా చేస్తున్నాను, ఇవే పుష్పాలు అనుకోవయ్యా, నన్ను క్షమించయ్యా అని నమస్కారం చేసుకుని అప్పుడు ఇంటికెళ్ళి భోజనం చేస్తారు. అప్పుడు మీరు అడగచ్చు, అలాంటప్పుడు రాళ్లతో ఎందుకు, మామూలుగానే నమస్కారం చేసుకోవచ్చు కదా అని. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ప్రకారం చేయలేదు అని అనుకోండి, వాళ్ళ మనసు స్థిమితంగా ఉండదు. ఆయనకి పూజ చేసే అలవాటు, అది చేయలేకపోతున్నాననే బాధని ఇలా తీర్చుకున్నారు. పై వాళ్ళకి కనిపిస్తోంది రాళ్లే, కానీ ఆయన మనసులో వేస్తున్న ఒక్కొక్క రాయి ఒక్కొక్క పుష్పంగా అనుకున్నారు. ఆయనకు భగవంతుడు పలికారుగా, మన మనసులో ఏముంది అనేది భగవంతుడికి తెలుసు, మనం ఏం చేస్తున్నావు అనేది మనుషులు అర్థం చేసుకోలేరు, వాళ్ళకి తెలియదు. అప్పుడు మీరు అడుగుతారు, అయితే అసలు ఏ పూజలు పువ్వులు పెట్టక్కర్లేదు కదా, అలాగే మేము కూడా రాళ్ళు విసిరేస్తామని. నిజమే, ఆయన అంత భక్తి ఉందనుకోండి, మీరు కూడా అలా రాళ్ళు విసిరేయచ్చు, తప్పేం లేదు. మనకి ఎంతైతే స్థితి ఉంటుందో, మన స్తోమత ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మనం భగవంతుడికి సమర్పణ చేయాలి. సరే, ఇంకా చాలా మంది కామెంట్లో అడుగుతుంటారు, మేమేమో ఈ శ్రావణ మాసం వచ్చింది అంటే చాలా మంది అలంకరణలు చేస్తూ ఉంటారు కదా, అవి చూస్తూ ఉంటాము, అవి చేయాలని మా మనసు కూడా ఉవిళ్ళు ఉరుతూ ఉంటుంది, మరి చేయలేకపోతాం, అలంకరణ చేస్తేనే పూజ అంటారు. విష్ణు చిత్తులు వారు, ఆయనకి ఏ స్తోత్రాలు శ్లోకాలు ఏమీ రావు, కానీ ఆయన ఏమనుకున్నారో తెలుసా, భగవంతుడికి సేవ చేస్తే అది కూడా పూజే కదా, నేను చక్కగా అందంగా పూమాలలు కట్టగలను, అలా పూమాలలు సమర్పణ చేస్తే అది కూడా పూజ కదా అని ఆయనకి కాస్త స్థలం ఉంటే అందులో తులసి మొక్కలు, పుష్పాలు మొక్కలు ఇవన్నీ వేసుకుని, ఆ పువ్వులన్నీ తెచ్చుకుని, ఆ తులసి ఆకులన్నీ తెచ్చుకుని, తులసి దళాలన్నీ తెచ్చుకుని అందమైన పూమాలలు కట్టి కృష్ణుడికి సమర్పణ చేసి, ఏం అందంగా ఉన్నావయ్యా, నీ అందరిని చూడడానికి నాకు 2 కళ్ళు సరిపోతాయా అని ప్రతి క్షణం కృష్ణుడితో లింకప్ పెట్టుకున్నారు ఆయన. ఆఖరికి ఈయన భక్తికి విష్ణుమూర్తి వచ్చేస్తే అప్పుడు కూడా ఈయన ఏమంటారు తెలుసా, ఎందుకు వచ్చావు, నువ్వు తొందరగా వెళ్ళిపో, నీకు దిష్టి పెట్టేస్తారు అందరూ అని చెప్పి మంగళాశాసనాలు భగవంతుడికి చేశారు ఈ విష్ణు చిత్తులు వారు. అది భక్తి అంటే. రామదాసు ఆయన దగ్గర ఏమైనా డబ్బు ఉందా, ఆయన దగ్గర ఏమైనా దశకం ఉందా, కానీ మరి రాముడికి నగలు ఎందుకు చేయించారు, చేయించక్కర్లేదు కదా, హాయిగా ఆయన దగ్గర డబ్బులు లేవుగా, హాయిగా కళ్ళు మూసుకుని రామ రామ అని జపం చేసుకోవచ్చు కదా, ఎందుకు చేసుకోకుండా ఉన్నారు, ఎందుకు రాముడికి అన్ని నగలు చేయించాలనుకున్నారు, ఎందుకు అమ్మవారికి నగలు చేయించారు, రాముడిని అంత అందంగా చూసుకోవాలి అని అనుకున్నారు కాబట్టి. అలా చూస్తున్నప్పుడు ఆయన పొందే ఆనందం, తన్మయత్వం మాటల్లో వర్ణించలేదు. ఆయన దగ్గర స్థితి లేకపోయినా, స్తోమత లేకపోయినా చేయించారు. ఈ తానిషాను రామదాసుని జైల్లో వేసేసారు, నువ్వు ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టావు, నీ సొమ్మే ఉన్నాను, అది ఎవరి సొమ్ము తీసుకొచ్చి నువ్వు రాముడు చేయించడం ఏంటి అని చెప్పి జైల్లో వేస్తారు కదా, ఎన్ని శిక్షణ అనుభవిస్తారో తెలుసు కదా. అప్పుడు రామదాస్ ఏమడుగుతారు రాముడిని, ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగావు రామచంద్ర అంటారు. అలా అడగాలి అంటే ఎంత పూనిక ఉండాలి, ఎంత భక్తి ఉండాలి, ఎంత భగవంతుడితో అనుబంధం పెంచుకోవాలి. ఆయన అందంగా చూడాలనుకున్నప్పుడు అందంగా చూశారు, ఆ ఆభరణాలన్నీ చేయించి ఇచ్చేశారు, కానీ తను ఎంత బాధ అనిపిస్తుంటే నువ్వెందుకు రావు, నేనేమైనా నా కోసం చేయించుకున్నానా, నేను వేసుకుందాం తిరిగానా, నీకోసమే కదా చేయించాను, మరి ఇప్పుడు నువ్వు వేసుకుని తిరుగుతున్నావుగా, నువ్వు ఎందుకు రావు అని నిలబెట్టి అడిగారు. అలా అడగాలి అంటే ఎంత అనుబంధం ఉండాలి, ఆ అనుబంధం ఉండాలి అంటే నిత్యం నువ్వేం చేయాలి, ఆయనతో మాట్లాడాలి. అక్కడ కూర్చున్నది విగ్రహం కాదు, అర్చామూర్తి కాదు, నా ఇంట్లో మనిషి అక్కడ కూర్చున్నారు, నా కూతురు అక్కడ కూర్చుంది, నా తండ్రి అక్కడ కూర్చున్నాడు, నా తల్లి అక్కడ కూర్చుంది, నీ ఇంటి మనిషి అక్కడ కూర్చున్నాడు. నీ ఇంట్లో మనుషులతో నువ్వు మాట్లాడవా, ఇంట్లో మన పిల్లలు ఉన్నారనుకోండి, మనం మాట్లాడకుండా నోరు మూసుకుని కూర్చుంటామా, కూర్చోం కదా. అలాగే ఆ గదిలో పూజ చేసేంతసేపు పూజ చేసి తలుపేసి బయటకు వచ్చాడం కాదు, ప్రతి క్షణం ఆయన్ని వెళ్ళి పలకరించాలి. ఏమయ్యా నేను మధ్యాహ్నం అయిపోయింది, నీకు పెట్టాను, ఇంకా తిన్నావా లేదా చెప్పు, నాకు ఆకలిస్తుంది, మాట్లాడండి వెళ్ళి. ప్రతి క్షణం నువ్వు భగవంతుడితో మాట్లాడు, అదే పూజ. ఎవరి కోసమో చేసుకోవట్లేదు నువ్వు పూజ, నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు. అలంకరించుకోవాలని అనుకుంటే శుభ్రంగా అలంకరించుకోండి, మీకు స్థితి స్తోమత ఉంటే. మీరు అమ్మవారిని ఎలా చూసుకోవాలి అని అనుకుంటారో అమ్మవారు అలాగే మన మీద కూడా అనుగ్రహాన్ని చూపిస్తారు. మన స్థితి, మన స్తోమత, మన మనస్సు అన్నీ భగవంతుడికి తెలుసు, మానవుడికి తెలియకపోయినా. భక్తిగా శ్రద్ధగా ఆచారాన్ని పాటిస్తూ ఇంకొకరిని బాధ పెట్టకుండా, ఇంకొకరిని వినిపించకుండా భగవంతుడితో అనుబంధాన్ని పెంచుకోండి. ఈ శ్రావణ మాసం నెల్లాళ్ళు చక్కగా పూజ చేసుకోండి. వీలైతే శ్రావణ సోమవారాలు ఉపవాసం ఉండి ఆ రోజు శివుడికి అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.